శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల్లో నేను తీసిన ఇంకొక వ్లాగ్ అండి ఇది. ఈ వీడియో సరస్వతీదేవి అలంకరణ రోజు తీసింది. నేను ఆ రోజు మాత్రం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడానికి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కేవలం ఆడవాళ్ళు మాత్రమే అమ్మవారి విగ్రహాన్ని పెట్టయితే పూజించుకుంటూ ఉన్నారు. అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనిస్తే నా పక్కన ఒక చిన్నపిల్ల అయితే కూర్చొని ఉంది. ఆ చిన్నపిల్ల పేరు తస్లీం, అంటే ఆ అమ్మాయి ఒక ముస్లిం అండి. తను ఈ 11 రోజులు అమ్మవారికి జరిగిన ప్రతి పూజా కార్యక్రమంలోనూ పాల్గొంది. ఆ అమ్మాయి అలా రావడానికి కారణం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా తనకి సపోర్ట్ ఇవ్వడం. తను వాళ్ళ చెల్లెలు ఇద్దరూ కలిసి 11 రోజులు ప్రతిరోజు కుంకుమ పూజకైతే సాయంత్రం పూట వచ్చేవాళ్ళు. అలాగే దసరా రోజు అమ్మవారికి పసుపు కుంకాలు కూడా తీసుకొచ్చారండి. నేను ఉన్నప్పుడే జరిగింది ఈ విషయం కూడా. ఎందుకు వీళ్ళ గురించే ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మనం కూడా ఈ రోజుల్లో ఏదో ఒక కారణం చేత గుడికి వెళ్లకుండా ఉండడానికో ఆ రోజు పూజ చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కుంటూ ఉన్నాము. అలాంటిది వేరే మతంలో ఉన్న వాళ్ళు మన సాంప్రదాయాలకు కూడా విలువనిచ్చి వాళ్ళ పిల్లల్ని మన పూజా కార్యక్రమాలకు పంపిస్తున్నారు. అలాంటిది మనం మన పూజలు చేసుకోవడానికి ఎందుకు కారణాలు వెతుక్కోవాలో నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా మీకు కుదిరిన రోజు అమ్మవారి పూజ అలాగే అయ్యవారి పూజ అయినా ఏదైనా సరే మీకు తెలిసినంతలో ఖచ్చితంగా చేసుకోండి. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.